హాయ్ వివర్స్, మనం వచ్చేసి పియూసి 12th స్టాండర్డ్ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు సాహితీ చందనంలో నుంచి మనము చూస్తున్నాము. ఉగాది అనేటువంటి ఉపవాచకంలోని పాఠము శ్రీ తిరుమల రామచంద్ర అనేటువంటి ఆయన రచించారు. ఈ పాఠ్యభాగము శ్రీ తిరుమల రామచంద్ర గారిచే రచించబడినటువంటి హిందువుల పండుగలు అనేటువంటి గ్రంథంలోనిది. తిరుమల రామచంద్రగా అనేకమైనటువంటి పత్రికల్లో పనిచేసి ఉత్తమ విమర్శకులుగా కూడా ప్రఖ్యాతిని ఆర్జించినటువంటి వారన్నమాట. భాషా విషయమున వీరు ప్రశంసనీయము కృషిని గావించారు. తెలుగు లిపి తర్వాత వచ్చేసి పుట్టు పూర్వోత్తరములు అను ఉత్తమ గ్రంథము కూడా వీరు రచించారనమాట. ఈయన తిరుమల రామచంద్రరావు గారు. ఉగాది పండుగను గురించి మనం తెలుసుకుందాము. పరమార్థాన్ని బోధించేటువంటి పండుగ ఉగాది. యుగాది అనేటువంటి సంస్కృత పదానికి యుగానికి ఆది లేక ప్రారంభము అనే అర్థం అనమాట. యుగానికి ప్రారంభము అనేటువంటిదే యుగాది అనేటువంటిదే అర్థం వచ్చింది. యుగమునకు వికృత రూపమే ఉగము అని అర్థము. ఈ ఉగము నుండి పుట్టినదే ఉగాది అని పెట్టుకున్నారనమాట. సరే, ప్రాచీన కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు, ఆ తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి, ఈ మూడింటిని ఉగాదిగా జరుపుకునేటువంటి వారని పురాతన గ్రంథాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కానీ ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాదిని జరుపుకుంటారు. తెలుగు వారిది, కన్నడ గులది చంద్రమానము, తర్వాత కేరళ, తమిళనాడు ప్రాంతాల వారిది సౌరమానము. సో ఈ విధంగా వచ్చేసి చంద్రమానము, సౌరమానము విధంగా డిఫరెంట్ డేట్లలో వస్తుందన్నమాట ఈ యొక్క ఉగాది అనేటువంటిది. మనం జరుపుకునేటువంటి పండుగలు, చేసేటువంటి శుభకార్యాలు, చెప్పుకునేటువంటి సంకల్పాన్ని చంద్రమానము ప్రకారమే. మనకు జ్యోతిష శాస్త్రము రీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగను ఉగాది అని అంటాము. దీన్నే సంవత్సరాది అని కూడా అంటారు. సరే, ఈ యొక్క ఉగాది నుండి తెలుగువారికి కొత్త పంచాంగం అనేటువంటి ప్రారంభమవుతుంది. అంటే ఈ సంవత్సరంలో ఏమేమి జరుగుతాయి అనేటువంటిది పంచాంగం ద్వారా తెలుసుకుంటారనమాట. సో ఉగాది అన్ని ప్రాంతాల వారికి ఉందన్నమాట. ఈ యొక్క ఉగాది అనేటువంటిది మనకు మటుకే కాదు, ప్రతి ఒక్కరికి ఉన్నది. పోయిల భై షాక్ అనేటువంటి పేరుతో బెంగాలీలు, బైషా అనేటువంటి పేరుతో పంజాబ్ వారు, బ్యూరు అనేటువంటి పేరుతో అస్సామీ వాళ్ళు ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. మహారాష్ట్రీయులు గుడి పడ్వా అనేటువంటిది, మలయాళం వాళ్ళు విషుకై తనీం అనేటువంటి పేరుతో ఉగాది అనేటువంటిది జరుపుకుంటే, తమిళులు వచ్చేసి పుత్తాండు వార్తుకల్ అంటే ఈ యొక్క శుభాకాంక్షలను, ఉగాది శుభాకాంక్షలు చెప్పుకుంటారనమాట. ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క విధంగా వచ్చేసి ఉగాది పండుగని జరుపుకుంటారు. ప్రతి ఒక్కరికి ఉగాది అనేటువంటిది ఉన్నది. చారిత్రక ఉగాది పాశ్చాత్య సంస్కృతి మన దేశంలో ప్రవేశించిన తర్వాత తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతున్నటువంటి విషయము మరిచి జనవరి 1వ తేదీన మనం ఏం చేస్తున్నాము, నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం, అంటే న్యూ ఇయర్ని జరుపుకుంటున్నాము. సో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. అందులో తప్పేమీ లేకపోయినప్పటికీ ఇది వచ్చేసి మన యొక్క సంస్కృతికి సంబంధించినది కాదు. మనము మూలాలను మరవడము మాత్రము క్షంతవ్యము కాదు, అంటే మంచిది కాదు. కాబట్టి సాంప్రదాయాన్ని అనుసరించి ఉగాది వేడుకల్ని జరిపించాలి. కాబట్టి మనం వచ్చేసి జనవరి 1వ తేదీ కాదు, మనకు వచ్చేసి ఈ యొక్క న్యూ ఇయర్ అనేటువంటి ప్రారంభమయ్యేది మనకు ఉగాది రోజునే మనకు న్యూ ఇయర్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. క్రీస్తు శకము 4వ శతాబ్దిలో వరాహమిహిరుడనేటువంటి ఖగోళ శాస్త్రవేత్త వసంత విషు వత్కాలకి అనేటువంటి ఉగాదిగా ప్రకటించారనమాట. ఈయన చంద్రమానాన్ని అనుసరించి మాస గణన చేయాలని, శుక్లపక్షంతో నెలకు లెక్కించాలని కమలాకర భట్టు పేర్కొన్నాడు. అంటే పూర్వకాలంలో వచ్చేసి వీళ్ళు పండితులే వీళ్ళు రాయడం జరిగిందనమాట. తర్వాత ద్వాపరము గతించిన తర్వాత విధాత కలియుగాన్ని ఉగాది రోజునే ప్రారంభించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అది కాకుండా మహాభారత కాలం నుంచి ఉగాదిని జరుపుకునేటువంటి ఆనవాయితీ ఉన్నది. చైత్రమాసి మహాబాహో పుణ్యాయ ప్రతివత్సర అనేటువంటి శ్లోకం పాదం ద్వారా ఉగాదిని ప్రస్తావించడం జరిగింది వేదవ్యాసుడు. సో కాబట్టి శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది ఈ రోజునే. తర్వాత 1000 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసినటువంటి విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టింది ఈ రోజునే. తర్వాత వచ్చేసి సకకారుడైనటువంటి శాలివాహనుడు కిరీటధారణ చేసింది ఈ రోజునే. కౌరవ సంహారం అనంతరము ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిష్ఠించినది ఉగాది నాడేనని చారిత్రక పౌరాణిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఉగాది ఆ కాలం నుంచే ఉన్నది, చాలా కాలం నుంచే ఉన్నదనమాట. ఉగాది సాంప్రదాయము ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి ఏ విధంగా ఏమేమి చేసుకుంటారనేటువంటి చూద్దాము. ఇల్లు అలికి ముగ్గు పెట్టి ఆటకలతో సహా అన్ని గదుల్లోనూ బూజు దులిపి ఊడ్చి శుభ్రంగా కడుక్కొని మామిడాకులతో లేదంటే వివిధ రకాలైనటువంటి పూలతో తోరణాలు కట్టాలి. తర్వాత వచ్చేసి గడపలకు పసుపు కుంకుమలు అలంకరించి ఇంటిలో మనం పూజించేటువంటి ఇష్టదేవతల విగ్రహాలను, తర్వాత
షోడశోపచారాలతో పూజించి శుచిగా చేసినటువంటి పిండి వంటలను ఉగాది పచ్చడిని నివేదించాలి. ఈ విధంగా మానవునికి ప్రకృతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గుర్తు చేస్తుంది ఈ యొక్క పండుగ. కాబట్టి ఉగాదికి సంకేతంగా చెప్పుకునేటువంటి షడ్రసోపేతమగు ఈ రసాయనమే. అంటే షడ్రసోపేతము అంటే ఏంటి? మనకు వచ్చేసి మనము అనేకమైనటువంటి మన జీవితంలో వచ్చేసి తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, చేదు అనేటువంటిది షడ్రసోపేతమైనటువంటి వాటిని కలిపి మనకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ యొక్క పచ్చడిని ఇవ్వడం జరుగుతుంది. సుఖ దుఃఖ సమ్మిశ్రమగు మానవుని సంవత్సర జీవితమునకు ఉపలక్షణము. అంటే ఏంటైనా దాని అర్థం వచ్చేసి వీటిని ఇవ్వడం ద్వారా ఈ సంవత్సరం అంతా మనకు కష్టము నష్టం అనేటువంటిది వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క మనిషిలోనూ. ఆ యొక్క కష్ట నష్టాలకు ఉపలక్షణముగా ఈ యొక్క 6 షడ్రసోపేతమైనటువంటి ఈ యొక్క ఉగాది పచ్చడిని తినడం జరుగుతుందన్నమాట. ఎలాగా? దీనిలో కొత్త బెల్లము, పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు, మామిడి పిందెలు, వేపపూత, గసగసాలు మున్నగున్నవి చేరుస్తారన్నమాట. ఇవన్నీ కలిపి చేర్చి దాన్ని తాగుతారనమాట. ప్రసాదాన్ని తీసుకుంటారు. వసంత ప్రారంభమున ప్రకృతి ప్రసాదించినటువంటి నూతన పదార్థాలు. ఉగాది నాడు చేసేటువంటి రసాయనంలో ప్రతి ఒక్క వస్తువు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తాయి. సరే, ఏమి అర్థాన్ని ఇస్తాయి? వేప రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మామిడి కడుపు మంటకు, తర్వాత వచ్చేసి వడదెబ్బకు విరుగుడు అనేటువంటిది ఇస్తుంది. ఏ ఒక్క దేవానికో చెందినది కాకుండా ప్రకృతి ఆరాధనకు చెందినటువంటి పండుగగా దీన్ని అభివర్ణిస్తారు. అంటే మనకు వచ్చేసి ఈ యొక్క ఎండాకాలంలోకి అడుగు పెడతాం కాబట్టి ఆ సమయంలో వచ్చేసి మన యొక్క రక్తాన్ని శుద్ధిపరచడం కోసము వేప పువ్వులను, తర్వాత వచ్చేసి పులుపు, వగరు, తర్వాత వచ్చేసి చేదు, ఉప్పు, పులుపు, తీపి అన్ని పదార్థాలని కలిపి మనం వచ్చేసి ఆ యొక్క పదార్థాలని తీసుకోవడం వల్ల మన యొక్క జీవితంలో ఈ సంవత్సరం అంతా మనకు వచ్చేటువంటి అన్ని ఒడిదుడుకులను సమముగా వాటిలన్నిటినీ భరించాలి అనేటువంటి దానికోసముగా గుర్తుగా వీటిని ఇవ్వడం జరుగుతుంది. పంచాంగము. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనేటువంటి 5 భాగాలను కలిపి పంచాంగము అంటారు. చూడండి, తిథి వల్ల సంపద, తర్వాత వచ్చేసి నక్షత్రం వల్ల పాప పరిహారము, యోగముతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలత పొందవచ్చు. ఈ 5 పంచాంగాన్ని చదవడం వల్ల ఇవన్నీ జరుగుతాయన్నమాట. సర్వ జగత్తుకే శుభం కలగాలని, అంటే అందరికీ సంతోషం కలగాలని, సుఖం కలగాలని, దుష్టగ్రహాలు అనుకూలంగా మారాలని, ప్రాణులంతా సఖ్యంగా మెలగాలని కోరుకుంటూ పంచాంగం అర్థాన్ని తెలియజేస్తుంది. ఉగాది అనేటువంటి వసంతము నిరాశలతో, నిస్పృహలతో నీరసించినటువంటి జనులను జాగృతం చేసి, అంటే అందరినీ నిద్రపుచ్చేటువంటి, అంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట. విజయము కరతాళమాలకము చేస్తుందన్నమాట. ప్రపంచంలో పూలు వికసించేది, పండ్లలో రాజైనటువంటి మామిడి పండు విరివిగా లభించేది, పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి కుంద పుష్పాలు అంటే మల్లెపూలు పూసేది, ఆమని పాడేది వసంత ఋతువుల్లోనే. ఈ విధంగా వచ్చేసి ప్రతి ఉగాది జీవితంలో వచ్చేసి నిండా వసంతం నింపుకోవడం కోసము తానే మనల్ని స్వాగతిస్తుందన్నమాట, మనల్ని సంతోషపరుస్తుంది. ఈ స్వాగతాన్ని స్వీకరించి సఫలము, సార్థకము చేసుకుంటూ మన చేతుల్లోనే ఉన్నది. అంటే మన యొక్క జీవితాన్ని వచ్చేసి సంతోషమయముగా ఉంచుకునేదానికి మన చేతుల్లోనే ఉన్నది అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి అర్థాలు చూద్దాము. షడ్రుచులు అంటే 6 విధాలైనటువంటి రుచులు: తీపి, పులుపు, కారము, చేదు, వగరు, ఉప్పు. పంచాంగ శ్రవణము అంటే పంచాంగ పఠనాన్ని వినడము. రాశి ఫలాలు అంటే జన్మ నక్షత్రాలను బట్టి ఏర్పడేటువంటి 12 రాసులు, గ్రహచారము. గ్రహస్థితులు అంటే గ్రహాల ఉనికి. అభ్యంజనము అంటే తలంటి పోసుకోవడం అనమాట. తర్వాత వచ్చేసి కుంద పుష్పాలు అంటే మల్లెపూలు. తర్వాత వచ్చేసి నియమములు అంటే నిర్ణీతమైనవి. మక్కువ అంటే ఇష్టము. అభిభాషణము అంటే ఉపన్యాసము. నైవేద్యము భగవంతునికి నివేదించడానికి ఇచ్చేటువంటి వస్తువు. ఆమని వసంతకాలము. ఉషక్కాలము అంటే తెల్లవారుజామున.